Yeah, hi. Sundara ramireddy from RCB Technologies. లాస్ట్ 1 మంత్లో మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ 7% దాకా వచ్చిందండి. నేనైతే మార్చి 28th క్వాంటస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 2 lakh ఒక అకౌంట్లో అండ్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ క్వాంట్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ 2 అకౌంట్లోంచి 1.5 lakh ఇన్వెస్ట్ చేశానండి. మొత్తం మీద 5 lakh దాకా ఇన్వెస్ట్ చేశాను. మొత్తం అమౌంట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్లోనే, 2 ట్యాక్స్ ఎవర్ ఫండ్స్, 1 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ 2 ఫండ్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగుందండి. ఆల్మోస్ట్ 8% జనరేట్ చేసింది ఈ రోజుకి 1 monthలోనే. నేను కొన్నది మార్చి 28th, ఆల్మోస్ట్ వన్ మంత్ 2 days అనమాట. సో దీంట్లో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8% మనం జనరేట్ చేసింది. అఫ్కోర్స్ ట్రెండింగ్ మంత్ కాబట్టి ఇది జనరేట్ చేసింది. మనం ఎవరైనా ట్రేడింగ్ చేస్తూ 7% కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసామంటే డెఫినెట్గా మన స్కిల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థం. ఇంకా మన అలొకేషన్ ప్రాపర్గా అయినట్టు లెక్క. అంటే మీకు లాస్ట్ 1 month నుంచి 8% జనరేట్ చేసి ఉంటే కనుక మీరు మంచి కాంపిటేటివ్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ కింద లెక్క. లేదు అంటే మాత్రం మనం ఇంకా స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఏరియాలో ఉన్నట్లు లెక్క అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో బై అండ్ ఫర్గెట్ వాళ్ళకి అంత అమౌంట్ వస్తున్నప్పుడు మరి యాక్టివ్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ రావాలి కదా. కాబట్టి లాస్ట్ 1 month పర్ఫార్మెన్స్ మీకు ఎంత వచ్చిందో కింద కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. మీ దగ్గర కనుక మ్యూచువల్ ఫండ్స్ కనుక ఉంటే లాస్ట్ మంత్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మంత్ పర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో మీరు కామెంట్ రూపంలో కింద డ్రాప్ చేయండి. సో వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు చూద్దాం, లాస్ట్ 10 years నుంచి మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినా లేదా లంసంలో ఒకేసారి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా ఎంత రిటర్న్స్ జనరేట్ చేసినాయో డిఫరెంట్ కేటగిరీ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీలో మనం చూద్దామండి. అందులో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమున్నాయి అండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. నేను ఈ డేటా రిఫరల్ పాయింట్ ఏం చేశానంటే April 23rd, 2013 తీసుకున్నాను. లేటెస్ట్ అంటే 20th April 2023 తీసుకున్నాను. ఈ 10 years డేటా కోసం తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టే అన్నిటికన్నా ద బెస్ట్ యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మీరు కనుక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే ఇక్కడ మంత్లీ 10,000 చొప్పున 120 months పే చేశారనమాట. అంటే 12 lakh ఇన్వెస్ట్మెంట్ కింద ఊహించుకోండి. అండ్ నిప్పన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకోండి, మీరు లంసమ్ 25% జనరేట్ చేస్తే ఎస్ఐపి రిటర్న్స్ మాత్రం ఓన్లీ 22 వచ్చిందండి. 22% వచ్చింది ఇక్కడ. అండ్ ఎస్ఐపి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 24% జనరేట్ చేసింది. అండ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ 21% వచ్చింది. ఓకే, ఇక్కడ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఎందుకు లంసమ్ అమౌంట్ ఎక్కువ జనరేట్ చేసింది ఎస్ఐపితో పోల్చుకుంటే అంటే 2013లో మార్కెట్ అప్పుడు బాటంలో ఉన్నట్టుంది. బాటంలో ఉన్నప్పుడు లంసమ్ ఎప్పుడు కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుందండి మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. అదే మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు లంసమ్ అమౌంట్ అయితే అండర్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. అందుకని ఈ మార్కెట్లో లంసమ్ పెడితే బెటరా అండ్ ఎస్ఐపిలో పెడితే బెటర్ అనేది మనం ఎంటర్ అయ్యే మార్కెట్ కండిషన్ డిసైడ్ చేస్తాం అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంటర్ అయ్యేలాగా ఉంటే ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంది కాబట్టి. అలా కాకుండా లంసమ్ పెట్టాలంటే మాత్రం మార్కెట్ బాటంలో ఉన్నప్పుడే పెట్టాలన్నమాట. మనం ఇక్కడ తీసుకున్న రిఫరల్ పాయింట్స్ మార్కెట్ బాటంలో ఉన్నప్పుడు 2013 April తీసుకున్న డేటాని. ఓకే, అందుకని మనకి ఇలా వచ్చిందనమాట. సో మొత్తానికి ఏదైనా కానీ స్మాల్ క్యాప్ నిఫ్టీ 16% పెరిగిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు. బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 25% జనరేట్ చేసింది. సో ఈ మనం తీసుకున్న క్రైటీరియాలో మినిమం 15% క్రైటీరియా తీసుకుంటే అన్నిటికన్నా వరస్ట్ అనుకుంటే ఆదిత్య బిర్లా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. అంటే కేవలం ఇది 15% జనరేట్ చేసింది లంసంలో. ఎస్ఐపిలో 12% జనరేట్ చేసింది. బెస్ట్ ఇయర్లో అనుకుంటే లాస్ట్ 10 years మనం డేటా తీసుకున్నట్టే నిప్పాన్ ఇండియా అండి 25% లంసంలో అండ్ ఎస్ఐపి రూట్లో 22 అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం తీసుకున్న 10 years పాయింట్ ఆఫ్లో డేటా రిఫరల్ పాయింట్గా తీసుకుంటున్నాం. 3 years తీసుకుంటే వేరేలాగా వస్తుంది, క్వాంట్లో వచ్చాయి. 5 years పాయింట్ ఆఫ్లో తీసుకున్న క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండే వస్తుంది. నేను తీసుకున్న 10 years కాబట్టి రెఫరెన్స్ పాయింట్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ నిఫ్టీని బీట్ చేస్తూ అండ్ టాప్ 5లో ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్ అనేది ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ర్యాంకింగ్ మేబీ అటు ఇటు అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనది టాప్ 5లో ఉందా లేదనేది మాత్రం మీరు చూసుకోండి. సో ఇక్కడ నిప్పాన్ ఈజ్ గుడ్, ఎస్బీఐ ఈజ్ గుడ్, క్వాంట్ ఈజ్ బెస్ట్ అండ్ కోటక్ ఈజ్ ద బెస్ట్ అండ్ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా బాగానే పర్ఫామ్ చేసినట్టు లెక్క, ఎందుకంటే ఇండెక్స్ని బీట్ చేసినాయి కాబట్టి. ఓకే, సో స్మాల్ క్యాప్ నిఫ్టీ 16% జనరేట్ చేస్తే అంటే ఈటీఎఫ్ అనుకోండి అది. ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 25 దాకా జనరేట్ చేసినాయి. ఇదే మన లార్జ్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, లార్జ్ క్యాప్ అంటే మన సెన్సెక్స్ రిఫరల్ పాయింట్గా తీసుకుంటే ఇక్కడ
12% మూవ్ అయింది లాస్ట్ 10 years యావరేజ్ మీద 10% మూవ్ అయింది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, మిరా ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 15% వచ్చింది లంసంలో, అండ్ ఎస్ఐపి ద్వారా పెట్టిన వాళ్ళకి 13% దాకా వచ్చింది. ఓకే, సో అంటే లార్జ్ క్యాప్లో కూడా అంటే లార్జ్ క్యాప్లో ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ ద వరస్ట్తో సమానం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, స్మాల్ క్యాప్లో వరస్ట్ అంటే 17% సుందరం స్మాల్ క్యాప్ ఫైనాన్స్ అండ్ ఆదిత్య బిర్లా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 15% తీసుకుంటే, ఇక్కడ ద బెస్ట్ మిరా ఎసెట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 15% జనరేట్ చేసింది లంసంలో, అంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ 14% జనరేట్ చేసింది. అంటే ఒక నిప్పాన్ని మనం కంపేర్ చేస్తుంటే లార్జ్ క్యాప్ వర్సెస్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్లో నీకు వచ్చింది 14% లంసంలో పెడితే, అండ్ ఎస్ఐపిలో పెడితే 13%, 1% తేడా ఏం లేదు. అదే స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తే 22%, 23% వస్తున్నాయి. ఓకే, అంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కేవలం 12%, అండ్ స్మాల్ క్యాప్లో పెడితే మాత్రం సేమ్ మ్యూచువల్ ఫండ్ బట్ డిఫరెంట్ కేటగిరీ వల్ల నీకు 25% జనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది వై యూ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్ అనేది. ఇక్కడ మన బయాస్ అంటే ఏమి ఉండకూడదు, ఎక్కడ మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. రైట్, సో స్మాల్ క్యాప్లో వరస్ట్ అయితే కొన్ని తారస్ లార్జ్ క్యాప్ ఈక్విటీ అంటే 9% ఇచ్చింది, అండ్ డిఎస్పి టాప్ 100 ఈక్విటీ 10% ఇచ్చింది, అండ్ ఇండియా బుల్స్ బ్లూ చిప్ 10%. అంటే ఇవన్నీ కూడా ఇండెక్స్ని బీట్ చేయలేకపోయినాయి. ఓకే, సో ఇండెక్స్ని బీట్ చేసి ఎక్స్ట్రా ఇచ్చింది 2-3% అని లార్జ్ క్యాప్ మొత్తం కనుక చూసుకుంటే. ఓకే, అదే మన స్మాల్ క్యాప్ కేటగిరీ చూసుకుంటే కనుక ఇండెక్స్ని బీట్ చేసి ఆల్మోస్ట్ ఒక 10-15% ఎక్కువ వచ్చే రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయన్నమాట. అందుకని మనకి ఎప్పుడు కూడా ఇండెక్స్ని బీట్ చేసి ఎక్స్ట్రా రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. దాని ఇండెక్స్ని ఇలా బీట్ చేయటాన్ని ఆల్ఫా అంటారు. ఎక్స్ట్రా ఈ ఆల్ఫా ఎంత ఎక్కువ వస్తే మనకి అంత బెటర్ అనమాట. ఇప్పుడు నేను మిడ్ క్యాప్ చూద్దామండి. ఇది స్మాల్ క్యాప్కి లార్జ్ క్యాప్ మధ్యలో ఉన్న మిడ్ క్యాప్. ఈ ఇండెక్స్ టోటల్ 14% మూవ్ అయిందండి లాస్ట్ 10 yearsలో. అండ్ బెస్ట్ కొటెక్ ఎమర్జింగ్ ఈక్విటీ 20% జనరేట్ చేసింది, అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ 15% జనరేట్ చేసింది, అడోలైజ్ మిడ్ క్యాప్ 19% జనరేట్ చేసింది, అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ 90% జనరేట్ చేసింది. సో డేటా ఇది క్లియర్గా చెప్తుంది ఇది కూడా. అండ్ స్మాల్ క్యాప్ తర్వాత బెస్ట్ కేటగిరీ మిడ్ క్యాప్ అనే విషయాన్ని. సో ఇది కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. సో మనం తీసుకున్న డేటా రిపుల్ పాయింట్స్ ఏంటంటే బాటమ్ 2013లో బాటమ్ తీసుకున్నాం కాబట్టి లంసమ్ అవుట్ స్మార్ట్ చేసిందనమాట ఎస్ఐపితో పోల్చుకుంటే. ఓకే, సో బట్ స్టిల్ లంసమ్ అమౌంట్ మీరు 12 లక్షలు ఒకేసారి లేకపోయినా చిన్న చిన్న అమౌంట్తో కూడా లాస్ట్ 10 yearsలో మీరు ఆల్మోస్ట్ లంసమ్ పెట్టిన అంత దగ్గర తీసుకొచ్చారండి. అంటే ఎస్ఐపి ద్వారా భారీ రిటర్న్స్ వస్తున్నట్లు లెక్క అనమాట డేటా. సో దీనివల్ల మీకు అర్థమవుద్ది ఎక్కడ మీరు మ్యూచువల్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏ కేటగిరీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఇండెక్స్ని ఎక్కువ శాతం ప్రాబిలిటీ బీట్ చేసే ఛాన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు ఈ పాయింట్స్ రిమెంబర్ చేసుకోండి. స్మాల్ క్యాప్ ఈజ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ టు రిమైనింగ్, అండ్ లార్జ్ క్యాప్లో ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ ద వరస్ట్ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ద స్మాల్ క్యాప్ కేటగిరీ అనమాట. అండ్ మధ్యలో కావాలంటే మిడ్ క్యాప్ ఉంటుంది. మిడ్ క్యాప్ ఈజ్ ద స్మాల్ క్యాప్ అంతా బెస్ట్ కాదు కానీ బట్ లార్జ్ క్యాప్తో పిలుచుకుంటే ద బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం బెస్ట్ కేటగిరీ తీసుకుంటే స్మాల్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 20%, లార్జ్ క్యాప్లో 15%. సో విన్నర్ ఈజ్ ద స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అండ్ వుడ్ కంపేర్ విత్ లాస్ట్ 10 years డేటా అనమాట ఎగ్జాక్ట్లీ. ఓకే, డేటా మనం మధ్యలో తీసుకున్నప్పుడు రిజల్ట్ పాయింట్స్ మళ్ళీ వేరే డేటా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఎగ్జాక్ట్లీ మనం తెలియదు అనమాట. బట్ ఓవరాల్ చూసుకుంటే స్మాల్ క్యాప్ ద బెస్ట్. క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 10,000 ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు morningstar.in అనే పోర్టల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మ్యూచువల్ ఫండ్ అని టైప్ చేస్తే మీకు దగ్గర ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మోర్ దెన్ 10,000 వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీ అంటే సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ స్మాల్ క్యాప్ అనుకోండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కేటగిరీలోనే నీకు 6 వెరైటీస్ దొరుకుతాయి. డైరెక్ట్, రెగ్యులర్ 2 వెరైటీస్, అండ్ గ్రోత్, ఐడిసిడబ్ల్యూ, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ 3 థీమ్స్. ఈ 3 ప్లస్ డైరెక్ట్తో 3, రెగ్యులర్తో 3, మొత్తం మీద 6 రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి నీకు విత్ ఇన్ 1 మ్యూచువల్ ఫండ్ మీద. అట్లా మొత్తం ఏఎంసీ కంపెనీస్ ఇండియాలో ఉండడానికి 50 ఉన్నా సరే ఇవి రన్ చేసే మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కలిపి దగ్గర నీకు 10,000 దాకా వస్తాయి. ఈ 10,000లో ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా చూస్ చేసుకుంటారు వెరీ టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. ఓకే, సో అందుకని మీరు చూసుకునేటప్పుడు ఏంటంటే ఏదైతే ఇండెక్స్ని బీట్ చేస్తుందో ద బెస్ట్ కేటగిరీ అనమాట. సపోజ్ లార్జ్ క్యాప్ 100ని బీట్ చేయాలా,
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా. అంటే మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ని బీట్ చేయాలి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ని బీట్ చేయాలి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఏ అయితే కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఇండెక్స్ని బీట్ చేస్తూ ముందుకెళ్తున్నాయో అండ్ టాప్ 5లో ఉన్నాయి మన బెస్ట్ వెహికల్స్ అనమాట. అంటే చాలామంది బై అండ్ ఫర్గెట్ చేస్తూ ఉంటారండి. బట్ బై అండ్ ఫర్గెట్ అనేది ఏ అసెట్ క్లాస్లో కూడా మంచిది కాదు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటూ వెళ్ళండి. మనది టాప్ 5లో ఉందా లేదా, ఇండెక్స్ని బీట్ చేస్తుందా లేదా, అబౌట్ 20% జనరేట్ చేస్తుందా లేదా, ఇట్లా చూసుకుంటూ పోయారనుకోండి మీకు ఇంతకన్నా బెస్ట్ కనిపించినప్పుడు ఏంటంటే దాన్ని మనం టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 5-6 మంత్స్ దీన్ని పాస్ చేసేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, 6 మంత్స్లో కూడా ఇది ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, అప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుంటూ కొద్దాన్ని మూవ్ అవ్వచ్చు. అంటే వెహికల్స్ నుంచి వెహికల్స్ జంప్ చేసుకుంటూ మనం మెయింటైన్ చేసామనుకోండి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు డైనమిక్గా అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ కనుకుంటే డెఫినెట్గా మోర్ రిటర్న్స్ వస్తాయి. అంతేగాని బై అండ్ ఫర్గెట్ లాగా ఉంటే కష్టం అనమాట. ఎందుకంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఇప్పుడు జీరో అయిపోయింది కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక. లైక్ డిఎస్పీ, బ్లాక్ రాక్ అలాంటి డిఎస్పీ మ్యూచువల్ ఫండ్స్ అయ్యి ఇప్పుడు టాప్లో లేవు, టాప్ కేటగిరీ లేవు. అలాగే ఒకప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివి చాలా ముందు ఉండే, ఇప్పుడు ఏమేం లేవు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫండమెంటల్ టాలెంట్ మారే కొద్దీ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా వేరియంట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ద బెస్ట్ కడితే ఇప్పుడు యావరేజ్ లేదా వరస్ట్ తయారవుతున్నాయి. అందుకని మీరు ఎప్పుడు కూడా ద బెస్ట్లో ఉంటే ఏమవుతుందంటే మీకు ఎక్స్ట్రా 2-3% ఆల్ఫా జనరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఈ 1-2% కూడా మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకోండి, ఇండెక్స్ని బీట్ చేస్తున్నామా లేదా, టాప్ 5లో ఉన్నామా లేదా అని ఉన్నంతకాలం మనం కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈజీ వే వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. నేను రిఫరల్ పాయింట్కి లాస్ట్ 1 మంత్ చెప్పాను. అండ్ అఫ్కోర్స్ లాస్ట్ 1 మంత్ ట్రెండింగ్ మార్కెట్ ఇండియాలో ఉన్న అన్ని స్టాక్స్ కూడా యావరేజ్ మీద 5-10% మూవ్ అయినాయి కాబట్టి మనకి రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేసింది. బట్ నేను జనరల్గా ఐడియా చెప్తున్నాను అనమాట. మ్యూచువల్ ఫండ్స్ కూడా ద బెస్ట్ వెల్త్ ఎలా క్రియేట్ చేస్తే మీకు అర్థమై ఉంటుంది. సో లాస్ట్ 1 మంత్ స్మాల్ క్యాప్లో నా దగ్గర ఉన్న క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 8% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ క్వాంట్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ నా దగ్గర ఉన్నది 8% రిటర్న్ జనరేట్ చేసింది. నేను తీసుకుని 1 మంత్ బ్యాక్. ఓకే, మీరు తీసుకొని ఉంటే 1 మంత్ బ్యాక్ మీకు ఎంత రిటర్న్ జనరేట్ చేసినా కింద కామెంట్ రూపంలో టాప్ చేయండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అండ్ బెస్ట్ మార్కెట్ కండిషన్లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఏదో బెస్ట్ కేటగిరీ మీకు ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.